ఫ్రెండ్స్, నేను ఈరోజు మిల్మేకర్ బిర్యానీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే బిర్యానీ ఆకు బదులు మా ఇంటి దగ్గర ఆల్ స్పైసీ ఆకును అదే చెట్టును ఇంకా అన్నపూర్ణ మొక్క అంటారు కదండి, అది ఉంది. ఆ కేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, బాస్మతి ఫ్లేవర్ వస్తుంది అది. ఇంకా కొంచెం టేస్ట్ కోసం నేను బంగాళదుంపను క్యారెట్ అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. మా బాబుకి అవి ఇట్లాంటి రైస్ వెజ్ రైస్లు అంటే చాలా ఇష్టం అనమాట. అది చెప్పాడనమాట, మమ్మీ మిల్మేకర్ బిర్యానీ చేయి మమ్మీ అని చెప్పి. బాగా ఇష్టంగా తింటాడనమాట వాడు ఇది. ఇక్కడ నేను అన్నీ వేసాక ముందే రైస్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటుంది కదా, మీకు ఐడియా ఉండొచ్చు. పొడి పొడి మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ముందు రైస్ వేసి కాసేపు కలుపుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను అనమాట. కరివేపాకు ఇప్పుడు వేస్తే ఏంటంటే ఇట్లాంటి బిర్యానీలోకి కొంచెం వెజ్లోకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, పోపులో కంటే ఇట్లా వేస్తే. అక్కడ లైటింగ్ సరిగా లేదండి. ఇక్కడ కొంచెం స్పైసీనెస్ కోసము కొంచెం గరం మసాలా వేసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందనమాట, మెత్తగా అవ్వలేదు, మంచిగా కుక్ అయింది. మన దమ్మ టైప్ వచ్చింది. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేశాను. మిల్మేకర్ బిర్యానీ బాగుంటుందండి మన వెజ్ రైస్ కంటే. అందులో కొంచెం మిల్మేకర్ వేసుకుంటే నాకు ఎందుకో నచ్చుద్ది. ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను, వీడియో సరిగా రావట్లేదు క్లారిటీ అనేది, చూసుకుంటున్నాను అనమాట ఎలా వస్తుందా అని చెప్పి. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది 70%. కాసేపు మూత పెట్టి కొంచెముగా ఆవిరి ఉడకపెట్టి సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. మంచిగా కుక్ అయింది చూడండి ఫ్రెండ్స్, పుల్లలు పుల్లలు వచ్చేసింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.